జూబ్లీ ఫైట్ హీటెక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర ఫిర్యాదులు సీఎం ప్రచారంపై పన్నాధ్వర్యంలో ఏర్పాట్లు ఎన్నికపై మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష పాల్గొన్న బట్టి మీనాక్షి ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత అంట సెగ్మెంట్లలో నేడు బీజేపీ మహాపాదయాత్ర చేయబోతుందంటండి. సో ఇది కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నుంచేమో ఆటో డ్రైవర్లు చేస్తున్నాడు. ఆయన ఆటో ఎక్కడ చూసారా పాపం కేటీఆర్ ఎప్పుడు ఎక్కిండో లేదు ఆటో ఇంతవరకు చరిత్రలో. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం, వారిని రోడ్డును పడేసిన కాంగ్రెస్ సర్కార్, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఆత్మహత్య చేసుకున్న వారికి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కేటీఆర్ హరీష్ రావు డిమాండ్. ఆటో డ్రైవర్లకు మద్దతుగా అడ్డలో ప్రయాణించిన నేతలు కాంగ్రెస్ క్యాబినెట్ దండుపాళ్యం ముఠాయే 10 సార్లు అంటాను అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సో ఇది కీలకంగా కనపడుతుంది. ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల దాదాపు ఇవాళ డేట్ అంతా 28, మనకి 11వ తారీఖు ఎలక్షన్ అంటే 9వ తారీఖున ప్రచారం ఆపేయాలి. అంటే కరెక్ట్గా మనకి ఇంకొక 10 రోజులు మాత్రమే జూబ్లీ హిల్స్లో ప్రచారానికి టైం ఉంటుంది. అన్ని పార్టీలు కూడా వాళ్ళకున్న సర్వశక్తులు బట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా మంత్రుల బృందం మొత్తం జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అందరూ తిరుగుతున్నారు. కేసీఆర్ వస్తాడు కానీ రావట్లేదు. కేటీఆర్ వచ్చే పరిస్థితి కనపడతలేదు. బహుశా కేసీఆర్ ఓడిపోద్దుగా ఎందుకు వచ్చి పరుగు పోగొట్టుకుంటాం అనుకున్నారో మరి ఏంటో. కేసీఆర్ గారు కూడా ఈ ప్రచారానికి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో అందరినీ దింపుతుంది. స్టార్ క్యాంపెయినర్లుగా పెద్ద లిస్టు పెట్టింది. ఆ లిస్టులో దానం నాగేంద్ర పేరు కూడా ఉండటం హైలైట్. సో మొత్తం మీద చాలామంది ప్రచారం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని గెలుచుకోవాలి అని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తుంది అనుకోండి. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్కి అనుకూలంగానే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇక.